गणेशाय नमः, श्री सरस्वती नमः, श्री गुरुभ्यो नमः. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిగా స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వ శాంతి పర్వంలో కూడా 283 అధ్యాయాలు పూర్తి చేసి 284వ అధ్యాయంలోని 129వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. దక్షుడు శివుణ్ణి చేసిన స్తుతిని చెప్పుకున్నాం. మనం ముందుగా వ్యాసుల వారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఆదిశ్చాంతస్య దేవానాం గాయత్ర్యోంకార ఏవ చ హరితో రోహితో నీలః కృష్ణో రక్తస్తథారుణః కద్రుశ్చ కపిలశ్చైవ కపోతో మేచకస్తథా. దేవతల యొక్క ఆది అంతాలు నీవే. గాయత్రి మంత్రం ఓంకారం నీవే. హరిత రోహిత నీల కృష్ణ రక్త అరుణ కద్రు కపిల కపోత మేచకాది రంగులు అన్నీ కూడా నీవే. అవర్ణస్య సువర్ణస్య వర్ణకారో ఘనోపమ విద్యా విద్యేతిదానీ మాం విద్యా విద్యేతిదానీ మే త్వం నిబోధానుపూర్వక. అయినా కూడా నువ్వు అవర్ణస్య వర్ణరహితుడివి, నువ్వు సువర్ణుడివి, వర్ణాలను కల్పిస్తావు, మేఘ సమానుడివి, చక్కటి వర్ణాలు కల పేరు కలవాడు, సువర్ణప్రియుడివి. త్వమింద్రశ్చైమశ్చైవావృణో ధనదో నలః ఉపప్లవశ్చిత్రభాను స్వర్భానుర్భానుడేవ చ. ఇంద్రుడివి, యముడివి, వరుణుడివి, కుబేరుడివి, అగ్నివి, సూర్యుడివి, రాహువి, చంద్రుడివి, సూర్య చంద్రగ్రహణ రూపుడివి కూడా నువ్వే. హోత్రం హోతా చ హోమ్యం చ హుతం చైవ తథా ప్రభు త్రిసౌపౌర్ణం తథా బ్రహ్మ యజుషాం శతరుద్రియం. అగ్ని యజమాని హోమ పదార్థం, హోమం చేయబడింది, ఫలాన్ని ఇచ్చేవాడివి అన్నీ నువ్వేనయ్యా. వేదాల్లోని త్రిసువర్ణం, యజుర్వేదంలోని శతరుద్రియ నామాలు నీవే. పవిత్రం చ పవిత్రాణం మంగళానాం చ మంగళం గిరికో హిందుకో వృక్ష జీవ పుద్గల ఏవ చ. ప్రాణః సత్వం రజశ్చైవ తమశ్చాః ప్రమథస్తథా ప్రాణోపానః సమానస్య ఉదానో వ్యాన ఏవ చ. ఉన్మేషశ్చ నిమేషశ్చ క్షుతం జృంభితమేవ చ. లోహితాంతర్గతా దృష్టిః మహోవక్త్రో మహోదరః. పవిత్రాలైన వాటిలో మిక్కిలి పవిత్రుడివి నువ్వు, శుభాల్లో మిక్కిలి శుభస్వరూపుడివి నువ్వు. అలానే అచేతనాలకు చేతనత్వం కలిగిస్తావు, రాకపోకలు ఇచ్చేవాడివి నువ్వు. సంసార వృక్షం జీవుడు, శరీరం, ప్రాణం, సత్వరజస్తమస్సులు, ఊర్ధ్వరేతస్కులు, ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానాలు, ఉన్మేష నిమిషాలు, తుమ్ము ఆవులింత అన్నీ నువ్వే. లోపల అగ్ని గల దృష్టి గలవాడివి, మహావక్త్రం మహోదరం గలవాడివి. సూచీరోమా హరిస్మిశ్రు ఊర్ధ్వకేశాచర గీతవాదిత్ర తత్వజ్ఞ గీతవాదనక ప్రియ. సూది వెంట్రుకలు, హరితవర్ణపు మీసం, సూది వెంట్రుకలు, హరితవర్ణపు మీసం, గడ్డం గలవాడివి, ఊర్ధ్వకేశుడివి, చరాచర స్వరూపుడివి, గీతవాద్యాల తత్వమెరిగిన వాడివి, గీతవాదనం మీద ప్రీతి గలవాడివి నువ్వు. మచ్చో జలచరో జాల్య అకలహ కేలి కలహ కలి అకాలస్యాతికాలస్య దుష్కాల కాల ఏవచ. అలానే చేప, జలచరాలు, చేపలను పట్టేవారు కూడా నువ్వే. బంధనం లేనివాడవి నువ్వే, కేలి కలకలవాడవి నువ్వే, అకాలం అతికాలం నీవే, దుష్కాలం కాలం కూడా నీవే. మృత్యుక్షురశ్చ కృత్యశ్చ పక్షోపక్ష భయంకర మేఘకాలౌ మహాదంశ్ర సంవర్తక బలాహ. మృత్యువు అలానే ఛేదించే కత్తి, ఛేదింపబడేది నీవే. మిత్రపక్షాన్ని శత్రుపక్షాన్ని నశింపజేసేది నీవే.
మేఘంలాగా నల్లటివాడివి నువ్వే, పెద్ద పెద్ద కూరలు కలవాడివి నువ్వే, ప్రళయకాల మేఘం కూడా నువ్వే. కృష్ణార్పణమస్తు. రేపు మనం 140 శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.